ఎప్పుడో ఒకప్పుడు మిడిల్ ఈస్టర్న్ రాజ్యంలో షాహర్యార్ అనే రాజు రాజ్యం పాలిస్తున్నాడు. తన మొదటి భార్య చేసిన విశ్వాసఘాతక చర్యలతో రాజు పూర్తిగా నిరాశపడి పెళ్లి అనేది ద్రోహం మరియు ద్రోహానికి పునాది అని నమ్మాడు. ఈ నమ్మకంతో ప్రతి రాత్రి ఒక యువతిని పెళ్లి చేసుకుని మరునాడే ఆమెను చంపించాలని నిర్ణయించుకున్నాడు. రాజ్యంలో ప్రతి కుటుంబం భయంతో నిండిపోయింది. ఎవరి కుమార్తె తర్వాత అని అందరూ భయపడసాగారు. ఒకరోజు షహరాజాద్ అనే విరుద్ధమైన మరియు తెలివైన యువతి తన తండ్రి రాజు వద్ద పనిచేసే మంత్రిని చూసి ఒక వింత నిర్ణయం తీసుకుంది. నన్ను రాజుతో పెళ్లి చేయించు అని ఆమె తన తండ్రిని కోరింది. తండ్రి ఆశ్చర్యపడి నా ప్రాణం, ఇది ప్రాణాంతక నిర్ణయం అని చెప్పినా షహరాజాద్ తన నిర్ణయంపై నిలబడి రాజుతో వివాహం చేసుకుంది. ఆ రాత్రి రాజు షహరాజాద్ను చంపేందుకు సిద్ధమయ్యాడు. కాని ఆమె అతడితో ఇలా అనింది, రాజా, చావు ముందు నా చివరి కోరికను నెరవేర్చండి. నేను మీకు ఒక కథ చెబుతాను. రాజు ఆమెకు అనుమతిచ్చాడు. షహరాజాద్ కథను ఆసక్తికరంగా చెప్పడం మొదలుపెట్టింది. కాని కథ చివరిలో ఆమె ఒక రహస్యాన్ని ఉంచి చెప్పకుండా ఆగిపోయింది. రాజు ఆ కథ ముగింపు తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూశాడు. అందుకే మరొక రాత్రికి ఆమెను వదిలిపెట్టాడు. ఈ విధంగా షహరాజాద్ ప్రతి రాత్రి ఒక కొత్త కథ ప్రారంభించి అది ముగింపకుండా ఉంచి రాజును మోసగించేది. 1001 రోజులు, 1001 రాత్రులు ఈ విధంగా గడిచాయి. ఈ కాలంలో రాజు షహరాజాద్ తెలివితేటలు, మంచితనం, ప్రేమ పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆఖరుకు షాహర్యార్ తన హృదయాన్ని మార్చుకుని షహరాజాద్ను చంపే ఆలోచనను విరమించుకున్నాడు. ఆమెకు ఇష్టంగా తన జీవిత భాగస్వామిని చేసుకుని సంతోషంగా జీవించాడు. ఈ కథ మనకు తెలియజేస్తున్నది, ప్రజ్ఞ, ధైర్యం మరియు ప్రేమ అన్ని అడ్డంకులను జయించగలవు.